నా సమస్య ప్రభుకి ఇచ్చేసాను, నా చింత యావత్తు ఆయన మీద ఏమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన చింత ప్రభుకి ఇచ్చేద్దాం. మనం చేయగలిగిన పనులు మనం చేస్తామేమో, కానీ కార్యం చేసేది ఆయనే. సో కాబట్టి మన చింత యావత్తు ప్రభు మీద వేసినప్పుడు ప్రభు గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి సంతోషంగా మనం దేవుని స్తుతిద్దాం మరొకసారి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. సామెతలు 30వ అధ్యాయము 7-8 వచనాలు. ప్రొవర్బ్స్ చాప్టర్ 30 వర్స్ 7-8. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. రైట్. ఇక్కడ సొలొమోను సామెతలు, ఈ సామెతల్లోంచి ఒక వాక్యం అక్కడ చెప్పబడుతుంది. ఆ సామెత ఇలా రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే, దేవా నీకు 2 మనవుల్ని చేయుచున్నాను, నేను చనిపోక మునుపు వాటి నాకు ఏమంటున్నారు, నాకు అనుగ్రహించుము. 2 మనవులు చేస్తున్నారంట ఆయన. ఏంటా 2 మనవులు? అవి కూడా నా ప్రభుకి మనవి చేసే మనవులు. నేను చనిపోక ముందు అవి నాకు అనుగ్రహించుము. అంటే చనిపోయిన తర్వాత వచ్చిన ఉపయోగం ఏముంది? చనిపోక ముందు వాటిని నేను పొందుకుంటే నా జన్మము నా మరణము కూడా సార్థకమవుతుంది. హల్లెలూయా. సో ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు, 2 మనవులు నేను నీకు మనవి చేయుచున్నాను అని అంటున్నాడు. ఈరోజు ఒకవేళ మీరు ప్రభు సన్నిధిలో ఎన్ని మనవులు మనవి చేస్తున్నారు అని అడిగితే నేను మైక్ ఇవ్వాలే, కానీ ఓ పుట్టలు 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 నా దగ్గర నుంచి, మా కుటుంబం దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి, స్నేహితుల దగ్గర నుంచి, ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి, ఆర్థికపరమైన సమస్యల దగ్గర నుంచి, అనారోగ్యాల దగ్గర నుంచి, అబ్బో మనం రాస్తే భూలోకం కూడా సరిపోతాము దానికి కూడా. హల్లెలూయా. సో ఇక్కడ మన మనవుల్ని ప్రభుకి మనం అప్పగిస్తున్నాము. ప్రభు దగ్గర మన మనవులు మనవి చేస్తున్నాం. ఎవరి దగ్గరికి మనం వచ్చాము, ఏ విషయాలు తెలియచేస్తున్నాము, ఏమని తెలియచేస్తున్నాం. సో ఈ జ్ఞానము మనకు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి అనేక మంది వచ్చినప్పుడు వారు వచ్చిన విధానము కన్నీటితోనూ, గలిబిలితోనూ, దయ్యంలో పట్టి, ఇరుకుతో, సమస్యలతో నలిగిపోయి, జీవితం మీద విరక్తి కలిగి, ఇంకా ఎక్కడా కూడా నా సమస్యకి దారి లేదు అనుకున్న సమయాల్లో యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేవారు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు తరతరాలు బట్టో లేదా సంవత్సరాలు బట్టో జరిగిన కార్యము వెంటనే జరిగిపోయేది. హల్లెలూయా. సో ఈరోజు అటువంటి విశ్వాసముతో మనం ప్రభు సన్నిధికి రావాలి. అటువంటి విశ్వాసము మనకు కలిగి ఉండాలి. యేసు ప్రభు వారి దగ్గరికి నేను వెళ్తున్నాను. ఎక్కడ వెళ్తున్నాను? జోసఫ్ గారి చర్చ్ కాదండి, ఇది దేవుడి మందిరము. దేవుడి మందిరము. దేవుడి మందిరంలో ప్రభువు అంటాడు, ఆయనే అధికారి, ఆయన మాట వస్తుంది. మీ పరిస్థితులు నాకు తెలియకపోవచ్చు, మీ హృదయ వేదన మాకు తెలియకపోవచ్చు, కానీ ప్రభువు తెలుసు. కాబట్టి ప్రభువైపు మీరు చూస్తున్నప్పుడు వాక్యము ద్వారా, సేవకుల ద్వారా మీకు అవసరమైన ఆత్మీయ వాక్యము, ఆత్మీయ మన్నా ఆయన మీకు ఇచ్చేస్తాడు. కాబట్టి మీరు బ్రతికి ఇక నుంచి మీరు సంతోషంతో వెళ్ళిపోతారు. సమస్య చీకటికి, అపవాదికి సాదృశ్యమైనది. సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఇవన్నీ అపవాదికి, చీకటికి సాదృశ్యమైనవి. సో ప్రభు ఆయన ఈ లోకానికి వెలుగే ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. మనం ఎక్కడికి వచ్చాం? వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాం. అంటే వెలుగు. ఎప్పుడైతే వెలుగు దగ్గర మనం వచ్చామో ఆ వెలుగును మనం ఏం చేయాలి? పొందుకోవాలి. వెలుగును పొందుకుంటేనే మన జీవితాలు వెలిగించబడతాయి. ఆ వెలుగును మనం పొందుకోకుండా, మనలోకి ఆ వెలుగును మనం తీసుకోకుండా, మనం వెలిగించబడకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగము లేదు. మనం వెలిగించబడాలి. దేవుని వాక్యం చేత మనం వెలిగించబడాలి, గ్రహింపులోకి రావాలి. ఏంటా వెలుగు అంటే మనకి తెలియని సమస్య, ఆ సమస్యకి సమాధానం మనకు తెలియదు. ప్రభు సన్నిధిలో దాన్ని పెట్టినప్పుడు ఒక వెలుగు, ఒక ఆలోచన, ఒక మార్గం తెరవబడుతుంది. వెంటనే దానికి సమాధానం కలుగుద్ది. సో ఈరోజు ప్రభు సన్నిధి మనం వచ్చాము. ఇక్కడ
సొలొమోను ఇక్కడ రాసిన ఆ సామెత, నా ప్రభు దగ్గర నేను 2 మనవులు నేను మనవి చేసుకున్నాను, నేను చనిపోక మునుపు వాటి నాకు దయచేయి ప్రభా. ఈరోజు కొంచెం ముందుకు వెళ్ళి ఏంటి ఆ 2 మనవులు? ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో మనము ప్రభుకి మనవి చేసే మనవులేంటి? ఇతను ఏ విషయాలు మనవి చేస్తున్నాడు, మనం ఏ విషయాలు మనవి చేస్తున్నాం, ఏ విషయాలు ప్రభు దగ్గర తీసుకెళ్తున్నాడు, ఏ విషయాలు తన సొంతంగా ఆలోచిస్తున్నాడు అర్థం చేసుకోవాలి. ప్రభు దగ్గరికి ఆత్మీయ గ్రంథము, ఆత్మీయ సంఘము దగ్గరికి వచ్చినప్పుడు ఆత్మానుసారముగా మీరు ఆలోచించగలగాలి. ఆత్మానుసారంగా మీ విన్నపాలు ప్రభుకి తెలియచేయగలగాలి. ఆత్మానుసారమైన గురికి మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆత్మానుసారమైన జీవితం బయట ఎక్కడ దొరకదు, ప్రభు దగ్గర మాత్రమే దొరుకుద్ది. ఏ లోకంలో ఎక్కడ కూడా ఏ వ్యక్తి కూడా ఇవ్వలేనిది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలోనే ఆత్మ సంబంధమైన విషయాలు మనం నేర్చుకోగలం. ఎందుకంటే ఎప్పుడైతే నీ ఆత్మ వెలిగించబడతావో అన్నీ నీ దగ్గర వచ్చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సృష్టి అంతా కలిగజేసింది ఎవరు చెప్పాలి? అంత ఆలస్యంగా చెప్పకూడదు. ఈ సృష్టి అంతా కలిగజేసింది ఎవరు కదా? ఆ సృష్టిలో నిన్ను నన్ను పెట్టింది ఎవరు? ఆ సృష్టిలో ఏమైనా సమస్య వస్తే చూసేది ఎవరు? ఇంకెందుకు దిగులు? ఆ సృష్టికర్త దగ్గరే మనం ఉన్నాం, ఆ సృష్టికర్త చేతిలోకి మనం వచ్చేసాం. కాబట్టి సమస్య ఏంటంటే, నేను సృష్టికర్తను వెతికానా లేదా, నేను సృష్టికర్త దగ్గర నా మనవులు వినిపించానా లేదా, సృష్టికర్తతో నా సహవాసం ఎలాగుంది ఏంటి, దీని ఒక్కదాన్ని మీరు చూసుకొని చాలు, ఆటోమేటిక్ అన్నీ సెట్ అయిపోతాయి. కుటుంబాలు, గొడవలు, ఇబ్బందులు, సమస్యలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆరోగ్యం అన్నీ వచ్చేస్తాయి. నేను చెప్తున్నాను. మీ ఆత్మీయ జీవితాన్ని ప్రభుతో సరైన సంబంధంలో ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ లోకము దాని నుంచి మనం విడగొట్టడానికి, దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందులో మెయిన్ శత్రువు మీ శరీరం. దాన్ని ఓవర్కమ్ చేసుకుని పొద్దున్నే లేపి ప్రార్థనలో కూర్చోపెట్టి మోకరించి నిద్ర మానుకొని వీటన్నిటిని మీరు కంట్రోల్ చేయడానికి మనం తెల్లారిపోతుంది. ఏమండి, మీ శరీరాన్ని మీరు కాబట్టి ఏ మనవులను మన ప్రభు సందులో మనవి చేస్తున్నామో, ఇక్కడ సొలొమోను ఏ మనవులు ఆయన మనవి చేస్తున్నాడో మనం చూద్దాం. 8వ వచనము, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. హల్లెలూయా. జాగ్రత్తగా ఒకటి మనవద్దు. అబద్ధములు ఏమంటున్నారు? ఏంటి అబద్ధము? జెనసిస్ చాప్టర్ 3 verse 4, ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనము. ఏంటి అబద్ధములు చూడండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడవనియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. రైట్, ఆపండి. అబద్ధము ఏంటి? అబద్ధం ప్రభు చెప్పాడు, ఈ పండు తినవద్దు అని చెప్పినప్పుడు వారు ఏం చేస్తున్నారు? ఆ పండును తినడానికే ఆ స్త్రీ వెళ్ళింది. ఏమి చెప్పి వాళ్ళని నమ్మిస్తున్నాడు? అబద్ధం చెప్పి నమ్మిస్తున్నాడు. నువ్వు ఈ పండు తింటే నువ్వు కూడా దేవతలాగా అయిపోతావు, నువ్వు అలా అవ్వకూడదని, దేవుడిని కింద పెట్టాలని, ఏమి కానువాడిగా చేయాలని దేవుడు ఆ పండు తినద్దన్నాడు. కాబట్టి నువ్వు లేవనెత్తబడాలి, ఇంకా ఏదో అయిపోవాలి, దేవుడిలాగా అయిపోతావు నువ్వు. దేవుడి మనసులో ఏదో సదుద్దేశం ఉంది, వాడి మనసులో ఏదో సదుద్దేశం ఉంది. అందుకే మాట్లాడాడు, అందుకే వెళ్ళొద్దని చెప్పాడు, అందుకే తీయొద్దని చెప్పాడు. ఎవరి దగ్గర? సృష్టికర్త దగ్గర. సృష్టికర్త తయారు చేసింది ఆయనే, సమస్తం కలగజేసింది ఆయనే. చూసారు అక్కడ ఏమని అవ్వడం భ్రమపరుస్తుందో? అబద్ధము. ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. మన కళ్ళకి కనబడేవన్నీ కూడా నిజాలు కావు, మనకు వినబడేవన్నీ కూడా నిజాలు కావు. మన కళ్ళు చాలా సందర్భాల్లో మోసం చేస్తాయి, మన చెవులు కూడా చాలా సందర్భాల్లో మోసం చేస్తాయి. మోసపోవడమా కాదా అనేది మీ సమస్య. ఇటువంటి ఎన్నో వస్తూ ఉంటాయి.
పాము కావచ్చు, లేకపోతే ఇంకొక పీత కావచ్చు, ఇలాంటివి ఎన్నో వస్తాయి. మీరు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎన్నో చీమ వచ్చినా సరే మిమ్మల్ని మోసగించేస్తారు. సర్పం ఒకటే ఏముంది, చీమ వచ్చినా సరే మోసగించేస్తుంది మీ జీవితాన్ని. సో ఈరోజు మనం వాక్యం చేత దృఢముగా విశ్వాసంలో మనం కట్టబడితే ఎటువంటి అపవాది మోసంలో మనం పడిపోం. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా సత్యంలో మనం కట్టబడమో అపవాది మోసాలకు మనం పడిపోతాం, ఈజీగా పడిపోతాం. కాబట్టి ఇక్కడ సర్పము ఈ పండు తిను చాలా మంచిది, దేవతగా అయిపోతే ఏది అయిపోతావు అని అబద్ధం చెప్పింది. ఫస్ట్ పాయింట్, ఆ అబద్ధికుడితో సమయం గడపడమే తప్పు. అబద్ధికుడితో సమయం గడపడమే తప్పు, నువ్వు మాట్లాడమే తప్పు. అనవసరంగా అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నావు, వాడితో సమయం గడుపుతున్నావు. ఏమైంది? వాట్స్ ద రిజల్ట్? పాపంలో పడ్డావు. సో అపవాది అబద్ధికుడు జనకుడు అబద్ధం చెప్పి అవ్వను మోసగించేశాడు. దాని ప్రతిఫలం ఈరోజు నేటికి మనం అనుభవిస్తున్నాం, ప్రపంచమంతా అనుభవిస్తున్నారు. సొలొమోను దాన్ని నాకు దూరం చేయ ప్రభా, అబద్ధము వ్యర్థమైనవి అబద్ధములైనవి నాకు దూరపరచు ప్రభా, ఇటువంటి వ్యర్థమైన అబద్ధమైనవి నాకు దగ్గర రానివ్వకుండా ప్రభా అని నేను బ్రతకుండగా అది నేను పొందుకోవాలంటున్నాడు. జాగ్రత్త జ్ఞాపకం చేసుకోవాలి. నేను బ్రతకుండగా వాడు నాకు దయచేయి, అబద్ధములు నా దగ్గర లేకుండా దయచేయి ప్రభా. ఇంకేమన్నా చూడండి, మాథ్యూ చాప్టర్ 5:37, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 37వ వచనము. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది. హల్లెలూయా. ఏమంటున్నారండి ఇక్కడ? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఒక విషయం అడిగారు అనుకుందాం, ఏదైనా ఒక విషయం అవునని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ఆదామును అడుగుతున్నాడు, నా మాట మీద దాకోడు పెట్టి ఆ పండును తిన్నావా అని అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంత మంచి ఎక్స్ప్లెనేషను. నువ్వు నాకు ఇచ్చావు కదా స్త్రీ, ఆ స్త్రీ ఆ పండు తిన్నది, ఆ స్త్రీ ఆ పండు తీసుకొచ్చి నాకు ఇచ్చింది, అప్పుడు నేను తిన్నాను. చెత్తలో ఎక్స్ప్లెనేషన్. ఎవడు అడిగాడు మిమ్మల్ని? తిన్నావా తినలేదా? సో ఏదంటే మనము మన ఆత్మీయ జీవితము ఫలభరితంగా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే ఎంత తక్కువగా మీరు మాట్లాడతారో అంత మంచిది. గుర్తుపెట్టుకోండి. జ్ఞానవంతుడు తన నోటికి గట్టిగా కళ్ళెం పెట్టుకొనును. మీరు జ్ఞానానుసారంగా మీరు ఉండాలి అని అనుకుంటే ఎంత తక్కువ మాట్లాడతారో అంత తక్కువ మాట్లాడండి. మీరు తక్కువ మాట్లాడే మాటలో విలువ ఉంటుందండి. విస్తారంగా మాట్లాడుకు విలువ ఉండదు. మనుషులు విలువ ఉండదు, మాటలు విలువ ఉండదు. కాబట్టి తక్కువ మాట్లాడండి, విలువైన మాట్లాడండి, అవసరమైన మాట్లాడండి. కట్టే కొట్టే తెచ్చే ఫినిష్. విస్తారమైన మాటలు దోషం ఉండక మానదు. అయ్యో వంటదేమో అంటలే, ఫిక్స్ చేసి చెప్తున్నాడు ఇక్కడ, ఖచ్చితంగా చెప్తున్నాడు. విస్తారంగా మాట్లాడక మీకున్న ఒకే ఒక ఆప్షన్, ఒకే ఒక మార్గము ప్రభువే. మీరు ఎంత విస్తారంగా మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. ఈ మందిరం దాదాపు పొద్దున్న 4 గంటలకు ఓపెన్ అవుతుంది, రాత్రితో 11:30, 12 అవుతుంది, మొయ్యబడుతుంది. చూసుకోండి, ఈ సమయం అంతా మందిరం మీదే. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎంతసేపు అని కూర్చోవచ్చు, ఎంతసేపు అని ప్రార్థన చేసుకోవచ్చు. మీ హృదయంలో ఉన్న భారం అంతా కూడా ప్రభు సందులో కుమ్మరించుకోవచ్చు హ్యాపీగా. మందిరం ఎప్పుడు తెరిచే ఉంటుంది, 365 రోజులు తెరిచే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడి సన్నిధిలో మనము ఎక్కువగా ఆయనతో మాట్లాడే విధంగా ఉంటే ప్రభు యొక్క ఆలోచనలతో, ప్రభు యొక్క తలంపులతో మనం నింపబడతాం. ఆయన తప్పించి ఎవరితో అయినా సరే మీరు ఎక్కువగా మాట్లాడారంటే దోషం ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం విషయం చెప్పమంటారా? భార్య భర్తలు కూడా ఎంతవరకు మాట్లాడుకోవాలో అంతవరకు మాట్లాడుకోవాలి. వాక్యానుసారముగా, వాక్యంలోంచి ప్రేమపూర్వకంగా, విశ్వాసముతో మాట్లాడుకోవాలి. నో ఎక్స్ట్రాస్. అది జ్ఞాపకం చేసుకోండి. పిల్లలకి నేర్పించండి. ఎంత మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో వాళ్ళకి నేర్పించండి.
వాళ్ళు నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటారు, అప్పుడు వారి జీవితాల్లో దాన్ని. కాబట్టి చాలా తక్కువగా మనం మాట్లాడడం నేర్చుకోవాలి. కుటుంబంలో మన క్రియలు ఎక్కువ ఉండాలి. గంటల వాళ్ళు చెప్పడం కాదు, కానీ ప్రేమ మీ క్రియలో కనబడాలి. మీ భర్తకి భార్య ప్రేమ క్రియలో కనబడాలి, భార్యకి భర్త యొక్క ప్రేమ క్రియలో కనబడాలి, తల్లిదండ్రుల యొక్క ప్రేమ పిల్లలకి క్రియల్లో కనబడాలి, అలాగే పిల్లల యొక్క ప్రేమ తల్లిదండ్రుల క్రియల్లో కనబడాలి. ఎప్పుడైతే వారి పనులు అక్కడ కనబడుతున్నాయో ఆటోమేటిక్గా ఏమవుద్ది, ఫాలో అయిపోతారు. కళ్ళ ముందు చూపిస్తున్నావు, ఎలా ఆదరించాలో, ఎలా పట్టుకోవాలి, ఎలాగా ఓదార్చాలో, ఎలా హెల్ప్ చేయాలో కళ్ళ కట్టినట్టుగా నువ్వు చూపిస్తున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా దాన్నే వారు ఫాలో అవుతారు. కాబట్టి తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. ఎక్కువ పని చేయాలి. హల్లెలూయా. సేవకులు జైపాలయ్య గారు ఆయనకు సాక్ష్యం చెబుతూ, ఆయనకి 72 years అండి, 72 సంవత్సరాలు. ఆయన చూస్తే స్టిల్ యంగ్లా కనబడతారు. ఆయన ఏదో 45 మధ్యలో కనబడతారు, 72 సంవత్సరాలు. ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, మీ యవ్వన రహస్యం ఏంటని ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పిన పైన ఏంటంటే, తక్కువ భోజనం చేస్తాను, ఎక్కువ పని చేస్తాను అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. తక్కువ భోజనం చేస్తాను, ఎక్కువ పని చేస్తాను. కాబట్టి ఎక్కువ ఎప్పుడైతే మనం బాడీ పర్ఫెక్ట్గా రన్నింగ్లో పరిగెడతా ఉంటుంది. కొంచెంసేపు కూర్చుంటే నిండిపోతుందా, ఏదో సమస్య ఉంది. కొంచెంసేపు నడిస్తే నిండిపోతుందా, ఏదో సమస్య ఉంది. కాబట్టి మన బాడీ మ్యాక్సిమం అన్ని విధాలుగా యాక్టివ్గా పరిగెడుతూ ఉండాలి. అలా యాక్టివ్గా పరిగెడితే దీర్ఘాయుషుతో మీరు జీవిస్తారండి. ఏ నొప్పి బాధ వచ్చినా సరే తట్టుకోగలరు. ఏమంటే చిన్న తలనొప్పి వద్దు చాలా, అంతే బెడ్ రెడీ, ఏమో రాలేదంటే హెడేక్ అని అసలు బుర్ర పని చేయట్లేదండి. ఇటు తలనొప్పికే అవును నీకేం తెలుసు నా తలనొప్పి సంగతి అంటే మళ్ళీ దానికి మంచి చరిత్ర బాబు వద్దాము, మీ చరిత్రలో వద్దు. ప్రభు నమ్మండి, విశ్వాసంతో మనం ఉండండి. సో దేవుడు తన కార్యాలు మన విషయంలో జరిగిస్తాడు. కాబట్టి మన క్రియల్లో మనం చూపించగలగాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి మనం తక్కువ మాట్లాడుతున్నాం, అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. మన క్రియల్లో ఆ వాక్యాన్ని చూపించాలి, క్రియల్లో ప్రేమను మనం చూపించగలగాలి. ఎక్కువ క్రియలు ఫోకస్ చేస్తూ ఉండాలి. మన పనులే మన సాక్ష్యం ఇస్తుంటాయి. తర్వాత వాక్యం యాక్ట్స్ చాప్టర్ 5 verse 1-2. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1-2 వచనాలు. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడే నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతావని వానితో చెప్పాను. హల్లెలూయా. ఈ విషయాన్ని చాలామంది గ్రహించరు. ఆల్మోస్ట్ 90% అనుకుంటున్నాం. కొన్ని మాట్లాడుతుంది ఎవరితోటి? అననీయ మాట్లాడుతున్నాడు. అననీయ సప్రాలు భార్య భర్తలు కదా. ఎవరితో మాట్లాడుతున్నారు? పేతురు గారితో మాట్లాడుతున్నారు. పేతురు ఏమని సమాధానం చెప్తున్నాడు? దేవుడితో అబద్ధం ఆడుతున్నాడు అన్నారు. మాట్లాడేది ఎవరితోటి చెప్పాలి? పేతురుతో. ఎవరితో అబద్ధం ఆడుతున్నాడు? ఎందుకు ప్రభు అక్కడ ఆ విషయాన్ని రాయించాడు? మరి దైవ సేవకుడితో అబద్ధం ఆడుతున్నాం అని చెప్పచ్చు కదా. మరి దేవుడితో అన్న ఎందుకు? దైవ సేవకుడు ఎవరు? దేవుడి ప్రతినిధి. దేవ చిత్తానుసారంగా ప్రభు పరిశుద్ధాత్మానుసారంగా వెళ్తున్నాడు. ప్రభు చేస్తున్నాడు. ఇక్కడ ఆయన లిటరల్గా లేడు కాబట్టి ఆయన ఏదో ఒక శరీరాన్ని వాడుకోవాలి. కాబట్టి ఈ శరీరాన్ని వాడుకుంటాడు. మీరు మాట వెంటే మీ శరీరాన్ని వాడుకుంటాడు. మీరు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా, ఆ పరిస్థితుల్లో ఆ కుటుంబంలో వారు ఉన్నారంటే ఏ సునాములు మీరు అక్కడ నిలబడండి, మిమ్మల్ని వాడేసుకుంటాడు దేవుడు. ఆయన వచ్చి ఆయన నివసించడానికి, ఆయన వాడుకోవడానికి ఒక పరిశుద్ధమైన స్థలం కావాలి. అది మన దేహము. పేతురుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ పొలం అమ్మి మీకు ఇస్తున్నాం. చాలామంది చాలా పనులు చేస్తుంటారు. ఓకే, బహుశా అక్కడ ఆది సంఘంలో
అక్కడ మందిరం కడుతున్నారో, మరి పరిచర్య చేస్తున్నారో, మరి ఎక్కడికి వెళ్తున్నారో, ఏం జరుగుతుందో తెలియదు. కానీ చాలామంది అపోస్తులు వారు స్థలాలు, ఇల్లు అమ్మి అపోస్తులు పాదాల దగ్గర పెట్టి వారు ఉన్నదాన్ని సమిష్టిగా అందరూ కలిసి ఉండేవారు. అక్కడ ఉన్న జనాంగం అంతా మనకి 10 ఇళ్ళు ఎందుకు, 10 కుటుంబాలకి 4 ఇళ్ళు మనకు సరిపోతాయి ఈ 10 కుటుంబాలకి. సో దేవుడి పరిచర్యకి మనం సహాయపడదామని చెప్పి వారిలోంచి వచ్చిన ఆ ఆత్మ సంబంధమైన ఉజ్జీవము అక్కడ ఉన్న అనేక మంది చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు వీరు చూశారు. వీళ్ళు చూసి ప్రేరేపించబడిన విధంగా వారు చేయాల్సింది. వారు ఎలా చేస్తున్నారు? వాళ్ళు ఇచ్చారు కదా, వీళ్ళు ఇచ్చారు కదా, ఇప్పుడు నేను అవ్వకపోతే బాగోదేమో, కాబట్టి అప్పు చేసైనా సరే, లేకపోతే ఏదోనా ఇంట్లో తలకిందులైనా సరే, నో 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 ప్రభు దాన్ని ఎంకరేజ్ చేయడు. ఏ హృదయంతో ఇస్తున్నారనేది చాలా ప్రాముఖ్యం. కయ్యను అక్కడే కోల్పోయాడు. కయ్యను హేబేలు అర్పలు అర్పిస్తారు. ద ఫస్ట్ సన్స్, ఆదామవలకి మొట్టమొదటి కుమారులు. హేబేలు తన హృదయాంతరముతో నా ప్రభుకి, తన జాసంతా కూడా నా ప్రభుకి ఇచ్చి ఇది కాదు, నా ప్రభుకి ఇచ్చి ఇది కాదు, నా ప్రభుకి ఎస్ నా ప్రభుకి పట్టణ నా శ్రేష్టమైంది. తన జాసంతా ప్రభువే ఉన్నాడు. కయ్యను దీనికి ప్రభుకే ఇది చాలా, ఇది ఓకేనా, ఇది బచ్చా ఈ 2 ఎందుకులే, ఇవంతా ఎందుకులే. కయ్యను మనసులో ఏముంది? ధనము. ప్రభు లేడు. ప్రభు తప్పించి అన్నీ ఉన్నాయి. ప్రభు తప్పించి అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీ ఉందామో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అప్పటికి అంత ప్రాబ్లమ్స్ లేవులేండి. బహుశా మరి ఏ మనసుతో ఉన్నాడో, అలా చాలే ప్రభుకి అని అనుకున్నాడు. హేబేలు శ్రేష్టమైన అర్పణ. ఎవరు చెప్పారు అక్కడ? అప్పుడు ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం ఎవరు రాశారు? మోషే గారు. పంచకాండాల్లో ఉన్న ధర్మశాస్త్రం మోషే గారు రాశారు. ఆది కాండం నుంచి ఏం జరిగిందో ఆ విషయాలన్నీ కూడా ప్రభు దగ్గర నుంచి నేరుగా పొందుకొని, లేకపోతే చరిత్ర నుంచి, లేకపోతే భక్తుల నుంచి, అబ్రహాం దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, వీళ్ళందరినీ కూడా తవ్వుకుంటూ వచ్చి అన్ని విషయాలు మోషే గారు రాస్తారు. మోషే కాలం ఎక్కడో, ఈ ఆది కాండం ఎక్కడో. మరి హేబేలు, ఈ కయ్యేను హేబేలు అక్కడ రాస్తున్న అంశాలు ఎలా రాస్తున్నాను చూడండి. మరి ఎవరు చెప్పారు శ్రేష్టమైంది ఉండాలి, దేవుడికి బెస్ట్ ఇవ్వాలనేది? అసలు లవ్. మన హృదయంలో ప్రభుని మనం పెట్టుకోగలిగితే ఆ ప్రభు కొరకు మనం ఏది చేస్తాం? ఇది ఇచ్చింది ప్రభు, నీ స్థితి ఉన్నది ప్రభు, దేవుడిదే, ఇదంతా ఇచ్చింది ప్రభుదే మన ప్రభుకి ఇస్తుంది. ఎందుకంటే మనకి కృతజ్ఞతాభావం పోకూడదు. ఇది దేవుడు ఇచ్చాడు అని కృతజ్ఞత కలిగి మన ప్రభుకి మనం ఇచ్చినప్పుడు ప్రభుని మనం జ్ఞాపకం చేసుకున్న వారం అవుతాం. ఎప్పుడైతే మన దీవెనలో, ఆశీర్వాదాలు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటారో, ప్రతి విషయంలో ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రతి స్థితిలో కూడా మీరు అడిగినా అడగకపోయినా, ప్రార్థన చేసినా చేయకపోయినా, మీరు ప్రార్థన చేయలేని చాలా అంశాలు ప్రభు మీకు దయచేస్తాడు. ఎందుకు? కృతజ్ఞతాభావము. సరే, ఇక్కడ అననీయ సభ్యురాలు అననీయ వచ్చి మాట్లాడుతున్నాడు, అబద్ధం ఆడుతున్నాడు. ఆ పొలం అమ్మి సగం దాచుకొని సగం తీసుకొచ్చి ఇస్తున్నాడు. పేరుకి ఏం చెప్తున్నాడు? ఇగో మా పొలం అమ్మేసాం అయ్యా, మా పొలం అమ్మేసి ఇగో దేవుడు సేవకి, ప్రభుకి ఇగో తీసుకో ప్రభా. ఏమండి, దేవుడి సేవకి ప్రభుకి ఇగో నేను అమ్మేసాను, నా పొలం అమ్మేసాను, నా పొలం లెక్క కాదు, వేస్ట్. దేవుడి సేవ పంచుది, దేవుడు పరిచయం జరగాలి కాబట్టి ఇదిగో ఇచ్చేస్తానంట. అననీయ, ఇంతకైనా అమ్మావు నువ్వు, ఇంతకైనా అమ్మావు. ఆ మొక్క అడిగినప్పుడైనా ఏం చేయాలి? మాట్లాడుతుంది ఎవరు? పాస్టర్ గారేలే, బోర్డు ఆయనకేం తెలుసులే. ఈ స్థితిలో వచ్చారంటే ఎంతమందిని చూస్తుండొచ్చండి. దేవుడు ఒక వ్యక్తిని ఒక స్థితిలో నిలబెట్టిన ఎంతమందిని చూస్తుండొచ్చు. కాబట్టి అవన్నీ అయిపోయి ఇక్కడ దాకా ప్రభు నడిపించుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే అబద్ధము. సొలొమోను దానినే దూరం చేయమని, ప్రభా ఈ అబద్ధపు ఆలోచన, అబద్ధమాడి ప్రభుకి ఇచ్చేది, అబద్ధమాడి చేసే పనులు, అబద్ధమాడి మన మాటలు, నో. వెంటనే అక్కడే కుప్పకూలి చచ్చిపోయాడండి అననీయ. అలా పడిపోయి కుప్పకూలిపోయి చచ్చిపోయాడు. వచ్చేసారు బయటికి. సరిగ్గా 3 గంటల వ్యవధి, 3 గంటల తర్వాత, అదే సమయం 3 గంటల తర్వాత భార్య కూడా వచ్చింది, సప్పిర వచ్చింది. అడుగుతున్నాడు పేతురు, అమ్మా ఈ భర్త తీసుకొచ్చి ఇచ్చాడు, ఇదిగో ఎందుకైనా అమ్మారు అని అంటే,
ఆమె ఏం చేయాలి? పాపం తెలియదు మరి, అప్పుడు ఫోన్ ఇన్ఫర్మేషన్ లేదు కదా. ఫోన్స్ ఉండుంటే అప్పుడు వెంటనే ఫోన్ చేసిన, అమ్మా సపిరా, ఇగో భర్త చనిపోయాడమ్మా, ఇక్కడ ఉన్నాడమ్మా, రామ్మా అని ఫోన్ చేసిన. అటువంటి ఇన్ఫర్మేషన్ లేవు కదా అప్పటికి. బట్ అక్కడ సమాచారం చాలా ఫాస్ట్గానే వెళ్ళేలేను, మరి అంత లేట్ కాదు. కానీ ఇంతకే అమ్మేమని అబద్ధపు జీవితంలో భార్య భర్తలు ఏకీభవించారు. అబద్ధం చెప్పడానికి భార్య భర్తలు ఏకీభవించారు. జాగ్రత్త, జాగ్రత్త. భర్తలు కేవలం డబ్బు సంపాదించడానికే కాదు మీరున్నది. అలాగే ఏ ఎద్దునైనా సరే తీసుకురావచ్చు మనం, దయచేసి ఏమనుకోవద్దని. కుటుంబ బాధ్యత భర్తది చాలా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. నా కుటుంబంలో నేను ఏది విషయం మాట్లాడినా సరే ఆమె డెసిషన్ మేకర్. ఖచ్చితంగా వినాల్సిందే, ఖచ్చితంగా జరగాల్సిందే. రేపొద్దున సమాధానం చెప్పేది నేనే. ప్రతి ఒక్కరి విషయంలో భర్త, భార్య, పిల్లలు, కొడుకు, కూతురు, అక్క, ఎవరైనా సరే సమాధానం చెప్పేది నేను. కానీ ప్రతి విషయంలో మనం ఎలాగుండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రభు క్వశ్చన్ అడిగి మిమ్మల్నే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాయి, మీరందరూ దీవించబడ్డారు. మీ ఎంతగానో సంతోషిస్తున్నాం. మీ అందరి కొరకు కూడా మీ అందరం ప్రార్థన చేస్తున్నాం. దయతో ఈ సమయంలో మీరందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మీలో ఒకవేళ ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి శోధనలు ఉన్నా, ఎటువంటి కుటుంబ ఇబ్బందులు ఉన్నా దయతో విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీవించండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలను చేయబోదు. ప్రార్థించేద్దామా? దయతో కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, కృపగల మా దేవ, ఈ ఆన్లైన్ ద్వారా టీవీ కార్యక్రమం ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవా నీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభా. మేమైతే ఈ ఆన్లైన్లో మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ మీరు వారితో పాటు ఉన్నారు ప్రభా. వారు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో పరిశుద్ధాత్ముడ మీరే వారితో పాటు ఉండి దేవా యేసు నామములో తండ్రి ప్రభా ఘనమైన కార్యము, గొప్ప విషయము తండ్రి ప్రభా వారు పొందుకుంటూ సహాయం చేయండి. ఒకవేళ ఆర్థికపరమైన సమస్యల్లో, అప్పుల బాధలో ఉన్నారేమో, నజరేయుడైన యేసు నామములో ఆ రుణములనే కార్యం విరగొట్టు వేస్తున్నామయ్యా. యేసు నామములో విజయం కలుగును గాక. శరీర సంబంధమైన అస్వస్థత, బలహీనత, రోగముతో ఉన్నారేమో, యేసు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థత. ఎస్, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన వాక్యం సెలవిస్తుంది. నజరేయుడైన యేసు నామములో తండ్రి ఈ వాక్కును వాళ్ళు పంపిస్తున్నానయ్యా. వారు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, డాక్టర్స్ ఎటువంటి నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చినా నజరేయుడైన యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక. మీరే కార్యం చేయండి. వారందరూ కూడా క్రీస్తుని పోలి వారందరూ జీవిస్తూ దాబా ఈ రాకడకు వారందరూ సిద్ధపడుటకు దాబా మీరే కృప బలపరచమని మహిమాగంత ప్రభావానికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ప్రార్థన అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడినట్లయితే మీ యొక్క సాక్ష్యాలు మాతో తెలియచేయండి. స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మీ సాక్ష్యాలు తెలియచేయడానికి, అలాగే మీ ప్రార్థనాంశాలు కూడా తెలియచేయడానికి ఈ ఫోన్ నెంబర్స్ మీరు వాడుకోండి. అదేవిధంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా పీస్ మేకర్స్ ప్రార్థన మందిరం, ఒకవేళ మీరు ఏ సంఘానికి కూడా వెళ్ళిన వారైతే మీరు సంఘాన్ని ఆహ్వానిస్తున్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరూ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. కాకినాడ గాంధీనగర్ గొల్లపేట 9-11-55 ఈ యొక్క అడ్రస్కి దయతో మీరందరూ కూడా రండి. మనమందరం కూడా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.